జిఎస్టీ ఏరాయనా ఒకటే పన్ను ఉడగొట్టుకోవడానికి అన్నట్టు పన్నుల భారం రోజు రోజుకి పెరుగుతుంది తప్ప తగ్గేది కాదు. జిఎస్టీ రాకతో ప్రజలకు పన్నుల భారం తగ్గుతుంది అన్న మాటకు అసలు అర్థమే లేదు. మీడియా మాత్రం కోడై కూస్తోంది. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గుతాయని ఇంతకన్నా బూతు జోకు ఇంకొకటి ఉండదు. ఎందుకంటే రోజు రోజుకి మార్కెట్లో ధరలు పెరగడం తప్ప తగ్గడం అనేది జరగదు. కేంద్రం విధించే పన్నులు, రాష్ట్రాలు విధించే పన్నులు, ఇవి కాకుండా అదనపు సెస్సులు, మట్టి మశానం ఇవన్నీ కలుపుకుంటే వినియోగదారుడికి జేబుకు చిల్లు పెట్టడం మామూలే. జస్ట్ ఫర్ ఎ చేంజ్ ఈ పన్నులన్నిటినీ ఒక్కతాటిపైకి తెచ్చి దానికి జిఎస్టీ అనే పేరు పెట్టి సింపుల్గా జేబులో నుంచి పెద్ద నోటు లాగేస్తున్నారన్నమాట. అంతే తేడా. పన్నుల పేరుతో దోపిడీ మాత్రం మామూలే. ఎక్కువగా వినియోగంలో ఉండే సాధారణ అవసరాలకు సంబంధించిన వస్తువులు కేటగిరీ కింద దేన్ని ఉంచాలి అన్న దానిపై పాలకుల్లో కన్ఫ్యూజన్ ఎప్పుడూ అలాగే ఉంటుంది. మంచినీళ్లకు సైతం పన్నులు కడుతున్న రోజులివి. కాబట్టి పన్నులు లేని వస్తువు అనే దాన్ని ఊహించుకోవడం దాదాపుగా అసాధ్యం. లేదు అని చెబితే అది నిజంగానే పెద్ద జోక్ అవుతుంది. మరి పెట్రోల్ ధరల్ని తీసుకుంటే అంతర్జాతీయ మార్కెట్కి అనుగుణంగా ఒకప్పుడు మన దేశంలో పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు అలా కాదు. అంతర్జాతీయ మార్కెట్ ఎలా ఉన్నా ఇక్కడ మాత్రం మంట మండిపోతూనే ఉంది. ఒకప్పుడు పెట్రోల్ ధరల విషయంలో ఆందోళనలు చేసిన బీజేపీ ఇప్పుడు అధికార పీఠం ఎక్కాక పెట్రోల్ ధరలకు ఇంకాస్త మంట జోడిస్తోంది. ఎందుకు అని ప్రశ్నించడానికి ప్రతిపక్షం బలంగా లేదక్కడ. జిఎస్టీ అయినా ఇంకొకటైనా దేశాన్ని ఉద్ధరిస్తుందనుకుంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటి లేదన్నది నిర్వివాద అంశం. మరి జిఎస్టీ పేరుతో కేంద్రం చేస్తున్న ఓవర్ యాక్షన్, దానికి వంత పాడుతున్న రాష్ట్రాలు, రాజకీయ పార్టీలు, ఈ మొత్తం వ్యవహారానికి ఫ్రీ పబ్లిసిటీ ఇస్తున్న మీడియా, ఇదంతా సామాన్యుడిపై మూకుమ్మడి దాడిగానే పరిగణించాలేమో.